బ్రేకింగ్ న్యూస్. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది కోర్టు. అలాగే జోగి రాముకు కూడా ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో వీరిద్దరిని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అర్ధరాత్రి తర్వాత జోగి రమేష్, జోగి రాములను కోర్టులో హాజరుపరిచారు ఎక్సైజ్ పోలీసులు. ప్రభుత్వం తరపున న్యాయవాది, జోగి రమేష్ తరపున న్యాయవాదుల మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. రెడ్డికట్టు కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్ కు అలాగే జోగి రాములకు కూడా 13 రోజులు అయితే రిమాండ్ విధించింది కోర్టు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కోర్టు అయితే ఈ తీర్పును వెలువరించింది. దీంతో వీరిద్దరిని విజయవాడ సబ్ జైలుకైతే తరలించారు పోలీసులు. అయితే ఇప్పటికే కల్తీ మద్యం కేసులో మొదటి నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తున్నారు జోగి రమేష్. మరో పక్కన తనకి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి తన ప్రమేయం లేదని, నన్ను వాంటెడ్ ఇరికిస్తున్నారంటూ కూడా జోగి రమేష్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఎట్టకేలకైతే నిన్న ఉదయం కూడా జోగి రమేష్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో అనంతరం కూడా ఆదివారం కావడంతో అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కూడా కోర్టులో హాజరుపరిచిన అనంతరం కూడా కోర్టు అయితే 13 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి విషయాలను వెలువరించారనేది కూడా చూడాలి. ఎస్సెకాటు కల్తీ మద్యం కేసులో కూడా జోగి రమేష్ అలాగే జోగి రాములను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా 11 రోజుల రిమాండ్ అయితే విధించింది కోర్టు. ఈ నెల 13 వరకు కూడా వీరిద్దరికి రిమాండ్ విధించింది. దీంతో అటు విజయవాడ సబ్ జైలుకి అయితే వీరిద్దరిని తరలించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే ఎంతో కీలకంగా మారిన ఈ కల్తీ మద్యం కేసు అయితే ఎట్టకేలకు జోగి రమేష్ అయితే అదుపులోకి తీసుకున్నారు. సో అయితే రిమాండ్ రిపోర్ట్ లో ఎలాంటి అంశాలను పేర్కొన్నారు? సో ఇప్పటికే అటు 11 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. తదుపరి ప్రాసెస్ ఎలా ఉండనుంది? మొత్తం మీద చూసుకుంటే జోగి రమేష్ సంబంధించి కూడా నిన్న తెల్లవారుజామున 6 గంటల సమయంలో పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. దాదాపుగా 2 గంటల పాటు ఆయన్ని బతిలాటం కానీ లేకపోతే ఆయన తలుపులు ఇప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న ఉదయం 8 గంటల సమయంలో జోగి రమేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి 9 గంటల సమయంలో విజయవాడ తూర్పు ఎక్సైజ్ కార్యాలయం తీసుకొచ్చారు. అక్కడి నుంచి దాదాపుగా 13 గంటల పైగా కూడా ఆయన సుదీర్ఘంగా విచారించారు. రాత్రి 9:45 సమయంలో విజయవాడ సబ్ జైలుకు విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో ఈ కార్యకర్తలకి, నేతలకి పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం, గొడవ జరిగింది. ఒక దశలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. హాస్పిటల్ అద్దాలు సైతం ధ్వంసమైన సంఘటన కలిగింది. 10:30 నుంచి అక్కడి నుంచి కూడా విజయవాడ కోర్టుకి జోగి రమేష్ తీసుకొచ్చారు. 11 గంటల సమయంలో ఆయన కోర్టులో తీసుకొచ్చారు. అర్ధరాత్రి 1:45 సమయంలో న్యాయమూర్తి దగ్గర హాజరుపరిచారు. దాదాపుగా రిమాండ్ కి సంబంధించి కూడా 3 గంటల పాటు ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదాలు, వివాదాలు కొనసాగిన పరిస్థితి కనిపిస్తాం. ఎట్టకేలకు 5 గంటలకి ఆయన్ని 13వ తేదీ వరకు అంటే 11 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ 6వ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 5:45 ఆయన విజయవాడ సబ్ జైలుకి లోపలికి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. రిమాండ్ రిపోర్ట్ అంశానికి వస్తే ఆయనపై చాలా కీలకమైన ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు. గతంలో ఏదైతే 2022 నుంచి కూడా జోగి రమేష్ సోదరులకి లిక్కర్ వ్యాపారాలతో సత్సంబంధాలు కొనసాగటం, ప్రతి నెల కూడా 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల రూపాయల నగదని జనార్దన్ రావు జోగి సోదరులకు అందజేసినట్లు కూడా గుర్తించారు. అలాగే 2004 నుంచి వీరి మధ్య పరిచయం ఉన్నట్లు కూడా గుర్తించారు. అలాగే ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేష్ ఇంటికి జనార్దన్ రావు వచ్చినట్లు కూడా సీసీ ఫుటేజ్ ని అధికారులు గుర్తించారు. ఆయన ప్రతి దానికి కూడా తెలియదు, నాకు సంబంధం లేదు, నన్ను కావాలని ఇరిగించే ప్రయత్నం చేశారని చెప్పి మాట్లాడిన పరిస్థితి కనిపించింది. కానీ పోలీసులు మాత్రం ప్రతి దానికి పూర్తి స్థాయి ఆధారాలతో చూపించి మరి విచారణ చేపట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే జోగి రమేష్ ఆయన సోదరు నుంచి కూడా మరికొంత కీలకమైన సమాచారాన్ని రాబట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ సోదరులని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఇవాళ రేపట్లో కూడా జైల్లో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా 24 గంటల పాటు కూడా జోగి రమేష్ ఎపిసోడ్ ఎన్టీఆర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణానికి చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.
శివ అయితే ఇప్పటికే ఆయన మొదటి నుంచి కూడా నా ప్రేమ ఏం లేదు వాంటెడ్ గానే నన్ను ఇరికిస్తున్నారంటూ కూడా జోగి రమేష్ అయితే చెప్పుకుంటూ వచ్చారు. అయితే వాదనలు జరిగిన నేపథ్యంలో కూడా మరి అటు కోర్టు ముందు ఎలాంటి వాదనలు వినిపించారు? సో ఎందుకంటే ఆధారాలు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో అటు ఆ, ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎలాంటి వాదనలు అయితే వినిపించారు? ఏమైనా ఆధారాలు సమర్పించారా? అంటే పూర్తి స్థాయిలో అదైతే స్విఫ్ట్ అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సాక్ష్యాలని ఆధారాలని సేకరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది బలంగా వాదనలు వినిపించారు. కల్తీ మద్యాన్ని తయారు వెనుకలో జోగి సోదరుల పాత్ర ఉంది. జనార్దన్ రావు, జగన్మోహన్ రావు జోగి సోదరుల కల్తీ మద్యాన్ని పూర్తి స్థాయిలో ప్రోత్సహించారు. అలాగే జోగి సోదరులు జనార్దన్ మధ్య అనేక సందర్భాల్లో ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయి. కల్తీ మద్యం ద్వారా కొల్లగొట్టిన డబ్బులు విడత వారీగా జోగి బ్రదర్స్ కి జనార్దన్ రావు ఇచ్చారు. ఇబ్రాహీపట్నంలో బార్ నడపడానికి సైతం కూడా ఆర్థికంగా రాజకీయంగా గత 10 సంవత్సరాలుగా జోగి సోదరులు సహకారం అందించారు. జోగి సోదరుల అండా దండతోటే నకిలీ మద్యం వ్యవహారాన్ని తయారు చేశారు. ప్రభుత్వ ఆజ్ఞానానికి పూర్తి స్థాయిలో కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పి ప్రభుత్వ తరపు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. అయితే వైసీపీ తరపు న్యాయవాది అంటే జోగి రమేష్ తరపు న్యాయవాది కూడా కల్తీ మద్యం ఎవరు తయారు చేస్తున్నారు, ఇంతకాలం ఎవరు రక్షణ కల్పించారు, కల్తీ మద్యం విచారణలో చేపట్టిన హైకోర్టులోనే జోగి రమేష్ స్వయంగా పిటిషన్ వేశారు. అటువంటి వ్యక్తిని ఏ రకంగా నిందితుడిగా చేరుస్తారని చెప్పి బలంగా వాదనలు వినిపించారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ రిమాండ్ పూర్తిగా ఇన్లీగల్ గా కొనసాగుతోంది. మీడియా సమక్షంలోనే కల్తీ మద్యం వ్యవహారాన్ని జోగి రమేష్ వెలుగులో తీసుకొచ్చారు. అలా అతను ఎలా నిందితుడు అవుతాడని చెప్పి పొన్నవల సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. A1, A2 కన్వెక్షన్ ఇవ్వగానే జోగి రమేష్, జోగిరాము నిందితులు ఏ విధంగా అయిపోతారని చెప్పి ఆయన వాదనలు వినిపించారు. కస్టడీలో చెప్పా కానీ ఆధారాలు లేకుండా ఏ రకంగా నిందితులుగా చేరుస్తారు చెప్పాలని చెప్పి ఆయన అయితే వాదన వినిపించిన పరిస్థితి కనిపిస్తాం. దాదాపుగా సుదీర్ఘంగా 3 గంటల పాటు పొన్నవల సుధాకర్ రెడ్డి ప్రభుత్వ తరపు న్యాయవాది మధ్య సుదీర్ఘంగా వాదనలు అయితే కొనసాగాయి. రైట్ శివ, థ్యాంక్ యూ.